నంద్యాల పట్టణంలోని వైష్ణవ ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా శుక్రవారం నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని పలు వైష్ణవ ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు శుక్రవారం తెల్లవారుజాము నుండి అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నంద్యాల సంజీవనగర్ రామాలయం ఆవరణలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. స్వామి అమ్మవారికి విశేష పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పాలక కష్ట నివారణ దుష్ట సంహార దురిత నివారణ రోజాకుంట వీధిలో వెలిసిన శ్రీ గణపతి నాగలింగేశ్వర వెంకటేశ్వర స్వామి ఆలయాల యందు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనప్రియ గోవర్ధనోద్ధార నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లోని కళ్యాణ మండపం నందు గల వెంకటేశ్వర స్వామికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దశరథనందన దశముఖమర్దన గోపీ జనప్రియ గోవర్ధనోద్ధార బొమ్మల సత్రంలోని సాయిబాబా ఆలయంలో వెలిసిన శ్రీకృష్ణ మందిరం నందు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగుపేటలో వెలిసిన మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నందు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. నంద్యాల గుడిపాటిగడ్డలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. నంద్యాల పద్మావతి నగర్ లో వెలిసిన శ్రీకృష్ణ మందిరం నందు వైకుంఠ ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ పరమాత్మకు జై. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.